ఇవి పప్పు టమాటా వండే విధానం అమ్మ. ఇప్పుడు అందరికీ వచ్చే ఉంటుంది, కానీ నేను చిన్నపిల్లలు ఇప్పుడు బయటకు అది వెళ్తున్నారు కదా, హాస్టల్లో ఉంటున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. అది మాట. ఈ గ్లాస్ కందిపప్పుకి ఈ 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఈ 2 ఉల్లిపాయలు అది వేసుకున్నాకను ఇలాగ ముక్కలు కోసేసుకుంటాం. కందిపప్పు ఏం చేయాలంటే నానబెట్టాలి. నానబెడితే ఒక అరగంట గంట మనకి సులువుగా అయిపోతుంది. అందులో పప్పులోని ఇగో ఈ కరివేపాకని, కొత్తిమీర, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసి దాంట్లో ఈ పసుపు వేస్తాం. పసుపు కారం వేసి ఈ చింతపండు కూడా వేసేసి ఉడకనిస్తాం. ఈ ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని మెదుపుకుంటాం. మెదుపుకున్న తర్వాత ఈ తాలింపు సామనం 5 ఎండుమిరపకాయలు ముక్కలు చేశాను. ఇది పెద్ద ఉల్లిపాయ ఉండటం వల్ల సగం వేసాను. మన చిన్నపాయ అయితే ఒకటి వేసేసుకోవచ్చు. కరివేపాకు మనకు కావాల్సినంత, జీలకర్ర, ఈ నూనెలో వేసి తాలింపు పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇవి ఇలాగా నానబెట్టి ఉంచుకున్న కందిపప్పులోని ఇవన్నీ వేస్తాను అన్నమాట. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తాను. పసుపు, కారం ఇంకా వేసుకోవచ్చు మనం. నేనైతే కొంచెం వేసుకుంటాము. కొంతమంది పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తున్నాం కదా, ఎక్కువైపోతుందేమో అని నేను తక్కువ చూపించాను. కొంతమంది తినరని భయంతో. ఇంకేమో కదా, ఇంకో పిసుకు తగిలింతాం. స్టవ్ ఆన్ చేయాలి. మూత ఎట్టుతా అమ్మ. ఇలా మూత ఎట్టేసేసి మనకు ఏ కుక్కర్ అయితే దాన్ని బట్టి వండుకోండి. మూత ఇదే కుక్కర్ అక్కర్లేదు కదా, మన ఇష్టం. ఈ సిమ్లో పెట్టామమ్మ మంట. అలాగ పిసరు ఇలాగ పెట్టి విజిల్ రానిచ్చి ఒక 3 విజిల్లు కట్టేస్తాం. ఇదిగోనమ్మా, ఈ పప్పు గుర్తేసి కలబెట్టాను. పప్పుని ఉప్పేసి, మీకు ఇందాక మిస్ అయింది చింతపండు వేయటం. అసలు అన్నీ వేసేసుకోవచ్చు, నీటిలో నానబెట్టిన చింతపండే కాబట్టి ఇందాక వేసి కొంచెం మరగనిచ్చాను. మళ్ళీ మూత తీసేకన్నా ఇప్పుడు తీసేస్తాను. నేను తీసేసి ఇది వేస్తాను. కొంచెం నూనె వేసి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఆ తర్వాత ఈ తాలింపు సామానం తెచ్చి ఇందులో వేస్తాం. వేసుకుంటాం అన్నమాట. ఒక రోజు సండే రోజు వండుకుంటే తీరిగ్గాను, సండే రోజు కానీ మీకు అలవాటు అవుతుంది. కంగారు పడకుండాను సాటర్డే రోజు అలవాటు. దూరం కాదు వంట. కర్రీ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటున్నారు, ఏం బాగుంటున్నాయి, నీళ్ళలాగా వేస్తారు వాళ్ళు. అందులో ఆయిల్ ఏమో మంచిది వేయరు, అడ్డమైన ఆయిల్ వేస్తారు, ఆరోగ్యాలు పాడవుతాయి. ఇవి అయితే మనం వేసుకుంటాం కంపెనీ ఆయిల్, మనకు నచ్చినట్టు వండుకుంటాం. టేస్ట్ ఉంటుంది.
ఆదా అవుతుంది. ఆ చిన్న గ్లాస్కి నీళ్ళు 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలమ్మా. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను వండేటప్పుడు, ఉడకబెట్టేటప్పుడు. అదే పిల్లలు చిన్నపిల్లలు జాబ్ రీత్యా వెళ్తున్నారు కదా, హైదరాబాద్ అని బెంగళూరు అని, వాళ్ళ కోసం చెప్తున్నాను. కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకోకుండా శుభ్రంగా నేను ఇలా తీరిగా 5 నిమిషాల పని వండేస్తే వేసుకుంటే కాస్త ఇంగువ కూడా మనం వేసుకోవాలి. మన చాయిస్, పిల్లలకి వాతం అది ఉండకుండా మంచిది. నేను కొంచెం ఎక్కువ వేసానమ్మా ఉప్పు, మన ఇష్టం. ఆ గ్లాస్ అయితే 4గురికి వస్తుంది మీకు. ఇదమ్మా ఇలా మరిగేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని మనం దీన్ని కట్టేయాలి. అయిపోయిందమ్మా.